టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఒక సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో తీస్తున్నారు, ఫ్లాప్ ఇస్తున్నారు. అదేమో మహేష్ కెరియర్కి ఒక నెగిటివ్గా మారిపోతోంది. సో ఒక్కసారి మనం హిస్టరీని రిపీట్ చేసుకున్నాము అంటే బి గోపాల్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్. సమర్సింహారెడ్డితో సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలయ్య బాబుకు. తర్వాత రవణ సినిమా యావరేజ్ అయింది. ఆ తర్వాత వంశీ సినిమాతో మహేష్ బాబుకు ఫ్లాప్ ఇచ్చాడు. ఇక తేజ జయం సినిమాతో ఫెంటాస్టిక్ విక్టరీ సాధించి నిజం సినిమాతో మహేష్ బాబుకు ఫ్లాప్ ఇచ్చాడు. ఎస్జే సూర్య ఖుషీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కు. కానీ నాని సినిమాతో మహేష్ బాబుకు అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడు. గుణశేఖర్ ఒక్కడితో బ్లాక్ బాస్టర్ హిట్, అర్జున్ యావరేజ్, ఆ తర్వాత సైనికుడినేమో ఫ్లాప్ చేసేశాడు. ఇక నెక్స్ట్ సురేందర్ రెడ్డి, అతనొక్కడే సూపర్ డూపర్ హిట్. అశోక్ పర్వాలేదు అనిపించింది, హిట్ టాక్ అయితే రాలేదు. కానీ ఆ తర్వాత అతిథితో చాలా పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు మహేష్ బాబుకు. ఇక నెక్స్ట్ సుకుమార్ 100% లవ్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఇతను వన్ నేనొకడినే సినిమాతో మహేష్ బాబుకు ఫ్లాప్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా క్రిటిక్స్ దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఇప్పటికీ ఫ్యాన్స్ దీన్ని కల్ట్ మూవీగా చెప్పుకుంటారు. శ్రీను వైట్ల జూనియర్ ఎన్టీఆర్ కు బాద్షాతో ఒక మంచి హిట్ ఇచ్చాడు. అంతకుముందు మహేష్ కు దూకుడుతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. కానీ ఆగడు సినిమా తీసి ఆల్ టైమ్ డిజాస్టర్ కొట్టేశాడు. శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టుతో మహేష్ తోనే సూపర్ డూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత ముకుందతో వరుణ్ తేజ్ తో యావరేజ్ హిట్ అందుకొని బ్రహ్మోత్సవం తీశాడు మహేష్ బాబుతో. ఆ తర్వాత ఫ్యాన్స్ దీన్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిదనేలా ఆ సినిమా ఉంటుంది. ఇక నెక్స్ట్ తమిళ డైరెక్టర్ మురుగదాస్ కత్తి సినిమాతో అక్కడ ఇండస్ట్రీ హిట్ అందుకొని ఇక్కడ మహేష్ బాబుతో స్పైడర్ సినిమా తీసి ఫ్లాప్ అందుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురంతో అల్లు అర్జున్ కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చి తాజాగా గుంటూరు కారం తీశాడు. అదేమో నెగిటివ్ ఫీడ్బ్యాక్ తో ముందుకు కదులుతోంది. ఇక ఫైనల్ వర్డిక్ట్ అనేది ఒక 2-3 రోజుల్లో తేలిపోతుంది. మొత్తానికైతే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఎంతో నమ్మకం ఉంచి డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నాడు మహేష్ బాబు. కానీ డైరెక్టర్స్ మాత్రం దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. అంతేకాకుండా డైరెక్టర్స్ ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్తాడు మహేష్ బాబు. కథలో కానీ ప్రొడక్షన్లో కానీ ఎక్కడా కూడా వేలు పెట్టాడు.